ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమైంది. ఉద్యోగాల భర్తీ గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చోరులు వస్తున్నారు తండోపతండాలుగా. మధ్యప్రదేశ్ నుంచి టాండా నుంచి పలు రాష్ట్రాలకు ముఠాలు పోలీసులు అక్కడికి వెళ్లడము సాహసమే. రాజస్థాన్కి చెందినటువంటి హవేరీ ముఠా సభ్యులు ఇతర రాష్ట్రాలకు వచ్చి బంగారం దోచుకెళ్తారు. వేలిముద్రల ఆధారంగా వీళ్ళని గుర్తించినా పట్టుకునేందుకు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై తిరగబడతారు. గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులను తరిమి కొడతారు. దీనిపై సినిమా కూడా వచ్చింది. అచ్చం ఇలాంటి ముఠానే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా టాండా ప్రాంతంలో ఉంది. ఈ ముఠాల సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీళ్ళని పట్టుకోవడం, చోరీ చేసిన బంగారం రికవరీ చేయడం సవాల్గా మారింది. రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు టాండా స్టేషన్కి వెళ్ళి వారి సాయం కోరడం నిత్యకృత్యంగా మారింది. మధ్యప్రదేశ్లోని ధార్, అలీరాజ్పూర్, జోబాట్, జగువా, గుజరాత్ సరిహద్దుల్లో దాహోద్ ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు బస్సులు మారుస్తూ వివిధ ప్రాంతాలకు వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖలో కేజీ బంగారం పట్టివేత అంటూ గత ఏడాది ఆగస్టు 8 విశాఖ నగరం పిఎం పాలెం స్టేషన్ పరిధిలోని పనోరమా హిల్స్లో విల్లా తాళం పగలగొట్టి కేజీకి పైగా బంగారం చోరీ చేశారు. టాండా పరిధిలోని తర్సింగ గ్రామానికి చెందిన వందన్ రాకేష్ సురేష్ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఒక పిఎం పాలెం పరిధిలోని ముఠా 4 దొంగతనాలు చేస్తే ఇప్పటికి 7 సార్లు ఈ గ్రామానికి పోలీసులు వెళ్ళొచ్చారు. ఇంకా కొంత అదుపులో తీసుకుని బంగారం రికవరీ చేయాల్సింది. మొత్తం విశాఖ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, విజయనగరంలో 3, శ్రీకాకుళం, అనకాపల్లి పరిధిలో జరిగిన చోరీ కేసులు ఈ ముఠా హస్తం ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే